పెళ్ళాం పోయి 10 ఏళ్ళు. కన్న కూతురు పెళ్లి బాధ్యత బాధగా మారి 5 ఏళ్ళు. అంటే కూతురు పెళ్లి కావాలి మొక్కుకోవడానికి వచ్చావు అనమాట. మతి మరపు నా కొడక. చిన్నప్పుడు కందిమెల్లారు కందిశాలలో కూర్చుని కందికాయలు తింటూ మన ఇద్దరం ఏటనుకునేవాళ్ళం రా. నువ్వు కూతురు కనాలి, నేను కొడుకుని కనాలి, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి హోల్సేల్ గా కందుల వ్యాపారం పెట్టుకోవాలి మన ఇద్దరం అనుకున్నావా? కష్టం సుఖం తెలియని వయసులో అనేకం అనుకుంటా. పైడతలే ఏమే వీడికి ఒక కూతురుంది, దానికి పెళ్లి కాలేదు. మనకో సవటున్నాడు, ఆడికి పెళ్లి కాదు. వీళ్ళిద్దరికి వెళ్ళి పెళ్లి చేసేయాలో నిర్ణయానికి వచ్చానే. నిజంగానా? చెప్పుచ్చు కొడతా, మాది కందిశల్లో ఒప్పందమే. అంత మాట అన్నావు, అదే చాలు. నీ అంతరం ఎక్కడా, నా అంతరం ఎక్కడ? ఏదో గంటకు తగ్గ బొంతను కొండి చూసి పెట్టరా చాలు. ఏంట్రా స్నేహితుడు కూతురికి గంటకు తగ్గ బొంతం చూడాలా? నేను పరుపులు కుట్టేవాడిని అనుకున్నా ఏంట్రా? రే మీ నాన్న మాకు అన్నం లేని రోజుల్లో అన్నం పెట్టాడురా. ఆ విశ్వాసానికి ఇయ్యాలి నీ కూతురికి మా ఇంటి పసుపు కుంకుమ పెడతా. సరే తావులు పగలున్నాయా? తీ మంత్రులు గారు రా. అబ్బాయికి ఒక మాట చెప్పు. నీకు నిశ్చితార్థం మంత్రాలు వచ్చా పంతులు? వచ్చండి. సరే నువ్వు నోర్మాయ్. అది కాదురా, పిల్లాడు పిల్లని చూడక్కర్లే. ఏంట్రా చూసేది? నువ్వు చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నావు, నేను చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నాను. ఆడు చూడకుండా చేసుకుంటాడు, సుఖంగా ఉంటాడు. కాదంటాడు కపాలం పగిలిపోద్దు. ఒరే నీ చెప్పేది ఇంకేం చెప్పకు. నీకు కావాలంటే నా కొడుకుని చూసుకో, నీ కూతురు చూపించు. నా కొడుకు విషయంలో మాత్రం నా మాట ఖరారు. పంతులు పెంట 7 కొండల కొడుకైన పెంట పరబ్రహ్మంగాడి కొడుకైన పెంట 7 కొండలకి, పెసరట్ల అప్పారావు కొడుకైన పెసరట్ల సుబ్బారాయుడి కూతురైన పెసరట్ల వెంకట మంగతాయారు నుంచి పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేస్తున్నాం. మంత్రాలు సత్తు తీసుకో. నల్ల పిల్లరా? నెల మీద పడిందా? లేదు, భుజం మీద పడింది. ఇదేమిట్రా ఇంత పెద్ద హీరోని పట్టుకున్నది? ఏమన్నా ఎలకనుకుందా? ఒరే విశ్వనాథం, ఇలాంటి విషయాలు ఆషామాషిగా తీసుకోవచ్చురా. దీనికి ఏదో ఫలితం ఉంటుంది. నీ పంచాంగం పుస్తకం తీసి చూద్దాం. మీరు చేసింది మరీ ఘోరంగా ఉందండి. ఆడితో ఒక మాట అన్నా చెప్పకుండా చేశారు. ఏంటే నీకు ఆడికి చెప్పేది అప్పడాలి కర్రా? చెప్పాలి. నేను అనుకున్నట్టు అక్షరాల జరిగేదాకా నేను తప్ప మరెవరు నోరెత్తారంటే పీకలు అయిపోతాయి. జాగ్రత్త. మమ్మీ నల్లపిల్లి గురించి మీకు తెలుసా? దాని మోహన్ చూసాక నువ్వు పుట్టారా పుత్రుడు? నోరు మూసుగా అమ్మ చెప్పింది, నువ్వు చెప్ప. ఒరే నీకు అటు పొద్దున్న 8 గంటలు లేవాలో చెప్పు. ఒరే నువ్వు నాకు చెప్పు. 2ంటికి వెళ్ళి పడుకో. పొద్దున్నే 2 గంటలకి అలారం పెట్టుకులే. ఎందుకమ్మా? అదేరా. వెళ్ళి పడుకో. మరి అన్నం అక్కర్లేదు. టైం ఎంత? 2 కదమ్మా, 6ంటికి. చెప్పుచ్చు కొడతా లేరా? అబ్బా నోరు మూసి కూర్చోరా. మీరు పైన నీళ్ళు. ఏమిటమ్మా ఇదంతా? నాకేం అర్థం కావడం లేదు. ఏట్రా నీకు అర్థమయ్యేది? నేను చెప్పేది రేపు ఉదయం 4:40 నా స్నేహితుడు పెసరట్ల సుబ్బారాయుడు కూతురు పెసరట్ల మంగతాయారికి ఇచ్చి శాప లగ్నంలో నీకు పెళ్లి నిశ్చయించాను. ఓ మై గాడ్, ఏమిటి నాకు తెలియకుండా నా పెళ్లి నిశ్చయించారా? నేనేమన్నా పశువు అనుకున్నారా? పశువు అయితే కొట్టి చెప్తావురా, మనిషి కనుక చెప్పి చేస్తున్నాను. నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి, లేకపోతే తాళ తెగి నేల మీద ఉంటది. పొద్దున్న ఈ పెళ్లిలో టిఫిన్ ఏర్పాట్లేం బాగులేవయ్యా. ఇది 1983లో పెళ్ళండి. పొద్దున్నే మాకు ఉప్మాలు గిప్మాలు పడవు, బాదం హల్వా తెప్పించండి, వేడివేడిగా ఉండాలి. బాదం హల్వా చేయడానికి ఆలస్యం అవుతుంది బాబు. ఈ లోపల లడ్లు ఉన్నాయి, పంపిస్తాను. అదేం కుదరదండి. హల్వా అంటే హల్వాని. మేము ఎవరో తెలుసా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి. వాడు కుడిపోతాం, నేను ఎడం పోతాం. మరి అని పట్టుకో. అసలు నీకు శుభలాకి వచ్చిందరా? చెప్పులు దొంగతనం చేయడానికి మనతో పాటు లోపలికి వచ్చావా? శుభలాకి వచ్చిందండి. బయటికి వెనక్కి తిప్పు. మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి. అతిథులకు గమనిక. పెళ్లి రోజున మాత్రమే భోజన సదుపాయము. ఒక ఉప్మా, ఒక ఇడ్లీ, ఒక టీ. ఇందులో బాదం హల్వా ఉందా? రోజు ఇంటి దగ్గర ఎన్ని మణుగులు బాదం హల్వా తింటున్నావమ్మా? ముద్ద తలివిడు ఎలా ఉంటుందో తెలియదు కానీ బాదం హల్వా కావాలట. ములక్కాళ్ళ మావనువును. చెప్పు దగ్గర నేను అడగలేదండి.
భోజనాలు పెట్టేదాకా. ఫోన్ చేసే వచ్చానండి. ఎక్కడ? మన ఊళ్ళోనండి. కూర్చో. నా జడ ఎవరు సాఫ్ చేయక్కర్లేదు, అలాగే ఉంచండమ్మా. ఇంకా అలంకారం కాలా? అయిపోయిందిరా అబ్బాయి, ఇదిగో జడ దగ్గరే కాస్త ఆలస్యమైంది. తొందరగా కానీ ఏ అమ్మాయి వస్తానులే, కాసేపు ఆగు. అవతల ఆలస్యమైపోతుంది తల్లి, తొందరగా రావే రా. పురోహితుల వారు పెళ్లి కూతురు వచ్చేస్తుంది. ఇదిగో పులి అదిగో తోక అంటారు, పెళ్లి కూతురు జాడే కనపడదే. మన మన్మధుడు ఊహాసుందరి మామూలుగా దర్శనిస్తుంది ఏమిట్రా, ఆకాశం నుంచి దిగిరావద్దు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. మాంగళ్య దేవతాభ్యో చూడరా. అమ్మాయి శిరస్సు మీద ఉంచు బాబు. లక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం పశులక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. మంగళసూత్రం కట్టుకో. కట్రా కట్ట. నీ ఊహాసుందరి ఈ రోజుతో చచ్చిపోయింది, నీ ఊహాసుందరి ఈ రోజుతో చచ్చిపోయింది. మన శోభన్ రాత్రి గొప్ప విశేషం జరిగింది, అదేడు చెప్పవే. ఏముంది, నేను పాలెట్టుకొచ్చినప్పుడు మీరు చుట్టకాల్చుకుంటున్నారు. చెప్పవే సున్నుండ్లన్నీ తినేశారు. చెప్పవే. నాకు గుర్తులేదు, పండి మీరే చెప్పండి. అర్ధరాత్రి మా మేనత్ కాంతలో చూసిందని ముక్కు మీద చెప్పుచ్చు కొట్టిలేదే. శోభన్ రాత్రి గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకం విశేషాలు ఇయ్యే మరి. బాబోయ్, ఏంటండి అది? హాయ్, ముక్కు పుడక నాకేనా? మా ఆయన ఎంతో మంచోరు. కొత్త ముక్కు పుడక పెట్టుకోవాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇంకెందుకు, మీరే చేయించారా? చాలా బాగుంది. ఏంటి అలా చూస్తారు? ఇవ్వండి. నీకా? దీని కర్మిలా కాలిపోయింది. పేడ పెడకలాంటి నీ ముఖానికి ఈ ముక్కుపొడ కావాల్సి వచ్చిందా? సర్లేండి, మీకు ఎప్పుడు ఇట్టవైతే అప్పుడే ఇవ్వండి. కాళ్ళు చాపండి, దొక్కుతాను. నీకు దన్నం. మొగుడు అలకపాలు పెక్కినప్పుడు కితకితలాంటి పాట పాడి నవ్వించాలి, గుర్తుంచుకో. బంతులాడనే ఓ బంతులాడనే బాలా కిట్టమ్మ ఎగిరి ఎగిరి గంతులాడనే. అమ్మాయి కోడలుతారు, ఆ పక్కన తాళ వస్తుంది. ఇప్పుడు మొదలు